కొనసాగిన ఇప్పుడు చాలా క్రౌడ్ గా వస్తున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు వెల్లువలా వస్తున్నారు. దాదాపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 390 స్థానాలకు ఈ యొక్క పోలింగ్ నిర్వహిస్తున్నారు మొదటి దశకు సంబంధించి. ఇక దాదాపు 2 సంవత్సరాలుగా ఈ పోలింగ్ అంటే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి కూడా లేవు కాబట్టి ఇప్పుడు ఈ 2 సంవత్సరాల తర్వాత తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అదేవిధంగా అభ్యర్థులు కూడా భారీ ఎత్తున పోటీలో ఉన్నారు కాబట్టి అభ్యర్థులకు తమ ఓటును ఖచ్చితంగా వేయాలనే నేపథ్యంలో అందరూ కూడా ముందుకొస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. దాదాపు చూస్తా ఉన్నాం ఇటు వృద్ధులు అదేవిధంగా వృద్ధులకు కేటాయించిన ఆటోలలో వస్తూ వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. దాదాపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉదయం మందకొడిగా కొనసాగినప్పటికీ కూడా ఇప్పుడు దాదాపు ఇప్పటికే 40% పైగా ఈ యొక్క పోలింగ్ నమోదవుతున్నట్టు అధికారులు చెప్తా ఉన్నారు. దాదాపు అంటే ఈ యొక్క పోలింగ్ కి సంబంధించి కూడా ఒకటి వార్డు మెంబర్లకు సంబంధించి మరొకటి సర్పంచ్ కి సంబంధించి ఈ యొక్క సర్పంచ్ కి సంబంధించి కూడా గులాబీ రంగుకు సంబంధించిన ఆయుధం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క వార్డు మెంబర్లకు సంబంధించి కూడా వైట్ కి సంబంధించిన ఒక పేపర్ ఇస్తారు. ఆ బ్యాలెట్ పేపర్ కి సంబంధించి కూడా వారందరికి కూడా అవేర్నెస్ చేశారు. తర్వాత ఈ యొక్క ఓటుకి సంబంధించి ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం దాదాపు 80 సంవత్సరాలకు పైగా ఉన్న రుద్రాలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తుంది. ఇక మనం చూస్తా ఉన్నాం అంటే ఓటర్లలో ఎంత చైతన్యం ఉందనేది కూడా దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. అదేవిధంగా కొంతమంది యువకులు కూడా ఉన్నారు. యువకులు అడిగి తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది ఇక్కడ అధికారులు ఏర్పాట్లు ఎట్లా చేశారంటే రాజన్న సిరిసిల్ల జిల్లా కుండ్రపేట మండలం కుండ్రపేట గ్రామంలో ఓటర్ నాడి అభ్యర్థికి అర్థం కాకుండా ఎవరికి తోచకుండా వాళ్ళ వ్యవధిలో వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా ఏం చేసినప్పటికీ కూడా స్వయంగా వాళ్ళు వచ్చి ఎవరికి ఛాన్స్ ఇవ్వకుండా మన ఓటు హక్కును ఇక్కడ కుండ్రపేట గ్రామంలో ఉపయోగించుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడికి ఉన్న వ్యవస్థ కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా యంత్రాంగం ఎస్పీ గారు కావచ్చు, అలాగే కలెక్టర్ గారు కావచ్చు ఇక్కడ మంచి అవైలబుల్ వాతావరణం నెలకొల్పారు. అలాగే స్వచ్ఛందంగా ఎవరిని డిస్టర్బెన్స్ లేకుండా ఎవరు గొడవ పడకుండా ప్రశాంతంగా వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతుంది. మొత్తానికి ఇక్కడ అధికారులు మాత్రం అన్ని ఏర్పాట్లు ఇప్పుడు మనం చూస్తా ఉన్నాము. వికలాంగులకు సంబంధించి కూడా ఇటు గ్రామ పంచాయతీ సిబ్బంది కావచ్చు, ఇటు పోలీస్ శాఖకు సంబంధించి కూడా ఒక వికలాంగుడిని పూర్తిగా రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తొలిదశ పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ కేంద్రాలకి ప్రజలు క్యూ కడుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఓవరాల్ గా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న పరిస్థితికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రశాంత్ లైవ్ లో అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏ విధంగా పోలింగ్ సరళి ప్రారంభమైంది? దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎంత మేర ప్రజలు వచ్చి ఉన్నారు అక్కడికి? అంటే ఒక ఓటరు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసి తిరిగి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది? అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ప్రశాంత్, అన్మ్యూట్ చేయండి. ప్రశాంత్, చెప్పండి. మొత్తానికైతే గ్రామ పంచాయతీ ఎన్నికల సంగ్రామానికి సంబంధించిన పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకే ప్రారంభమైంది. ఓటర్లు చైతన్యవంతంగా వచ్చి ఓటు హక్కునైతే వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. కట్టుదిట్టమైన భారీ భద్రతా నడుమ ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 503 గ్రామ పంచాయతీలలో ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అటు గ్రామ పంచాయతీలలో సర్పంచ్ మరియు వార్డు మెంబర్లకు 2 గుర్తులకు సంబంధించి ఓటు హక్కు వినియోగించుకోవడానికి అయితే ఓటర్లను ఇప్పటికే ఇటు ఆ గ్రామ పంచాయతీలలో ఏర్పాట్లు చేసిన పోలింగ్ కేంద్రాల వద్దకు ఆ గ్రామాలలోకి వచ్చి అయితే ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం మనము హన్మకొండ జిల్లాకు సంబంధించి కేశవపూర్ గ్రామ పంచాయతీలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉంటున్నాము. ఓటర్లు వచ్చి క్యూ లైన్లలో నిల్చొని తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 13 రకాల గుర్తింపు కార్డులను అలో చేస్తున్నారు. ఓటర్ ఆధార్ కార్డుతో పాటు పాన్ కార్డు, అదే విధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎలక్షన్ గుర్తింపు కార్డు లాంటివి
ఏ గుర్తింపు కార్డు అయినా సరే చెల్లుబాటు అవుతుంది. అదేవిధంగా ఓటర్ స్లిప్ ను కూడా కంపల్సరీ చేశారు. దీంతో వచ్చేసి అయితే అందరూ కూడా క్యూ లైన్లలో తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. బ్యాలెట్ పద్ధతిన జరుగుతుంది కాబట్టి ఆ సర్పంచ్ అభ్యర్థికి సంబంధించి లేత గులాబీ రంగు బ్యాలెట్ పేపర్ పైన సర్పంచ్ గుర్తుకు ఓటు వేయాల్సి ఉంటుంది. ఆ వార్డు మెంబర్ సంబంధించి తెలుపు రంగులో ఉన్నటువంటి బ్యాలెట్ పైన ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది. బ్యాలెట్ కు సంబంధించి లోపల ఉదయం 6:30కే ఆ ఏజెంట్ల సమక్షంలో సీజ్ చేశారు. అనంతరం 1 గంటలకు పోలింగ్ ప్రక్రియ పూర్తయి ఆ తర్వాతే ఈ యొక్క కౌంటింగ్ ప్రారంభమయ్యే సమయానికి మళ్ళీ కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలోనే ఈ సీజ్ ఇస్తారు. అదేవిధంగా 1 గంటలకు పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. 1 గంటల లోపు ఎవరైతే గేటు లోపలికి వస్తారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఇచ్చే విధంగానైతే ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్ అయితే వస్తున్నారు. యూత్ కూడా ఈసారి ఎక్కువగా ఎన్నికలలో పోటీ చేయడం అయితే కొంత కనిపిస్తుంది. ఎక్కువగా ఈసారి విద్యావంతులు యువత ఎక్కువగా పోటీ చేయడంతో అయితే ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో లాగా సాధారణ ఎన్నికలుగా ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ తలపించే విధంగానైతే ప్రచార అస్త్రాలు. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.